హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ పాడ్కాస్ట్లో దేని గురించి డిస్కస్ చేసినామంటే ఒక 10 ఏ టూల్స్ గురించి డిస్కస్ చేసినాం ప్రాక్టికల్గా. ఈరోజు దానికన్నా మించిన ఏ టూల్స్ అయితే మనం మాట్లాడతాం, సూర్య గారు అండ్ మీ. హాయ్ సూర్య గారు. హాయ్. యా, సో ఈరోజు మనం ఏ టూల్తో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. చూద్దాం, మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. Done. మనం ఏ టూల్తో స్టార్ట్ చేద్దామంటే మన ముందు స్క్రీన్ రెడీగా ఉంది కదా. ఓకే, కొంచెం ఇనీషియల్గా ఫన్నీగా ఉండడం కోసం లెట్ స్టార్ట్ విత్ ఇమేజ్ జనరేషన్. డన్. ఇమేజ్ జనరేషన్ అంటే మనకి బయట బాగా వినబడే టూల్ వచ్చేసి మిడ్ జర్నీ. అవును. మీరు కూడా బాగానే వాడి ఉంటారు. అవును. సో మిడ్ జర్నీ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇమేజెస్ అనేది క్లియర్గా, అంటే మీకు కనుక సబ్స్క్రిప్షన్ ఉండాలి దీనికి. ఓకే, సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక 4K ఈవెన్ 8K రిజల్యూషన్లో కూడా అది మీకు ఇమేజెస్ ఇవ్వగలుగుతుంది. ఒకసారి దాని టూల్ని లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా టూల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది జెమినీ కన్నా ముందు నుంచి ఉంది కదా. ఇది చాలా ముందు నుంచి ఉందండి. జెమినీ అనేది మొన్న వచ్చింది. ఓకే, నేను వాడడమే దీన్ని ఆల్మోస్ట్ 2.5 years నుంచి వాడుతాను. ఓకే, ఓకే, సో నాకు 2.5 years నుంచి దీని సబ్స్క్రిప్షన్ ఉంది. ఓకే. ఇంకా నేను వేరే టూల్ ఏది పెద్దగా ముట్టుకొని ఇదే ఎక్కువగా వాడతాను. సో లెట్స్ సీ. దీనికి ఏంటంటే సింపుల్గా ఒక కమాండ్ ఇస్తామన్నమాట, /imagine అని చెప్పి. ఓకే, సో చెప్పండి, మనం దేని గురించి స్టార్ట్ చేద్దాం. మీరు లాస్ట్ టైం చూసినప్పుడు అయితే మీరు కాశీకి వెళ్ళినట్లు పిక్ జనరేట్ చేసినాం కదా. యా, ఈసారి కేదార్నాథ్ వెళ్ళినట్లు పిక్ జనరేట్ చేయాలి. కేదార్నాథ్ వెళ్దాం ఈసారి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా ఫస్ట్ మనకి మంచి ప్రాంప్ట్ కావాలంటే ఓకే, చాట్ జిప్ట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ప్రాంప్ట్ గురించి చదువుతాం. సో ఏమనాలంటే లెట్స్ సే ఐ వుడ్ లైక్ టు జనరేట్ ఓకే, an image where a person standing in front of Kedarnath temple. Okay, this is my requirement. Okay, now give me prompt to generate this image in mid జర్నీ. సో మిడ్ జర్నీలో నేను ఇమేజ్ జనరేట్ చేయడానికి నాకు ప్రాంప్ట్ ఇవ్వమని అడుగుతున్నా. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాంప్ట్. ఓకే, ఓకే, అది మనం ఏముంది అని అంత డీటెయిల్గా చదవాల్సిన పని లేదు, ఓకే, ఆల్రెడీ మనకి మంచిగానే ఇస్తుంది కదా. సో దిస్ ఇస్ ద ప్రాంప్ట్. అండ్ ఈ ప్రాంప్ట్ ఇచ్చిన దాంట్లో ఇక్కడ మనం చూడండి అవును, __AR అనేది ఇది ప్రాంప్ట్ కాదండి. ఇది ఏంటంటే మనం ఇచ్చే కమాండ్. AR అంటే ఆస్పెక్ట్ రేషియో, 3:4 అంటే 3 rows 4 columns అట్లా అనమాట. మనకి అదే పీపీటీస్కి ఏమన్నా కావాలి వీడియోస్ అని అనుకుంటే 16:9 అని ఇస్తాం. అవును. సో అది పీపీటీ ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఓకే. అట్లాగే V7 అంటే వెర్షన్ 7 అని. దీని ప్రాంప్ట్ కొంచెం వేరే ఉంది. ఓకే, యా, లిటిల్ బిట్ వేరే ఉంటుంది. ఓకే. స్టైలైజ్ 200 అంటే దీని స్టైల్ అనమాట, అంటే మనం ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దీన్ని కనుక మనం సబ్మిట్ చేసామంటే ఓకే, ఇట్ విల్ స్టార్ట్ జనరేటింగ్. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నాట్ ఓన్లీ సింగిల్ ఆర్ డబుల్, ఇట్ విల్ జనరేట్ 4 photos. ఓకే, ఓకే, దీని స్పెషాలిటీ చాలా ఉంటుందండి. చాలా మంది జెమినీ ఇలాంటివే వాడుతూ ఉంటారు కదా. కానీ ఇప్పుడు ఈ మిడ్ జర్నీ వాడేదాన్ని దాన్ని బట్టి మీకు ఎలాంటి చేంజ్ ఉంటుందో మీరు గమనిస్తారు. సో ఆల్రెడీ ఇట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి మనకి పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 67% కంప్లీటెడ్. ఓకే, సో ఈవెన్ కేదార్నాథ్ టెంపుల్ అంటే మనకి ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న రిఫరెన్సెస్ ద్వారా, ఇమేజెస్ ద్వారా ఆ టెంపుల్ని కూడా అది క్యాప్చర్ చేయగలిగింది. నౌ వి గాట్ ఏ సింపుల్ ఇమేజ్. మన ఇమేజ్ ఇవ్వలేదు కాబట్టి మన ఇమేజ్ ఇస్తే తీసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫోటో బాగా నచ్చిందండి. ఓకే, కానీ ఈ పర్సన్ నాకు నచ్చలే. ఓకే, ఓకే, సో వాట్ వీ కెన్ డూ అని అంటే ఇక్కడ వేరియేషన్ అని, యూ అంటే అప్ స్కేల్ అనండి, వి అంటే వేరియేషన్ అండి. సో ఇప్పుడు థర్డ్ దాంట్లో కొంచెం వేరియేషన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటే V3 అనేది నేను ప్రెస్ చేశాను అనుకోండి, అంటే 1 2 3 4. ఓకే, సో థర్డ్ ఇమేజ్ని వేరియేషన్ చేయంటున్నా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ ఇంకోసారి కొత్తగా ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఇవే రావు, కొత్తగా వేరే వచ్చేస్తాయి డిఫరెంట్గా. ఓకే, కానీ ఇక్కడ అలా కాదు. నాకు థర్డ్ ఫోటో కొంచెం నచ్చింది, కానీ అందులో కొంచెం ఏమన్నా అటు ఇటు చేంజెస్ చేయగలవా అని అడుగుతున్నాం. సో ఇప్పుడు థర్డ్ ఫోటోలో నాకు వేరియేషన్ ఇస్తుంది చూడండి అది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యా, సి నౌ ద పర్సన్ ఆర్ ది సీనారియో ఈజ్ ఆల్మోస్ట్ సేమ్, బట్ ఒక్కొక్క ఫోటోలోనూ కొన్ని చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూనో జాకెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, అంటే స్కార్ఫ్ డిఫరెంట్గా ఉంది, ఫేస్ కొంచెం మారింది, బ్యాక్గ్రౌండ్ కొంచెం మారింది. ఇట్లా లేదు, నాకు అరే ఇలా కాదు, నాకు చాలా ఎక్కువ చేంజెస్ కావాలని అనుకుంటే దీన్నే మనం ఫుల్లీ చేంజెస్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇలా ఎక్స్టర్నల్ లింక్లోకి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇవన్నీ వస్తాయి. ఓకే. అండ్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఏముంటుందని అంటే వెరీ స్ట్రాంగ్ అని మనకి ఒక ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఇది ఇండివిజువల్గా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. ఓకే. సో లెట్ సెలెక్ట్ ఫోటో 4. ఓకే, ఐ వాంట్ టు అప్స్కేల్ ఇట్. ఓకే. సో అప్స్కేల్ ఇట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఫుల్ క్లారిటీలో వచ్చింది, విచ్ ఈస్ హెచ్డి ఇమేజ్. నౌ ఇట్ ఈస్ అప్స్కేలింగ్ ఇట్ టు 8K. సో దిస్ ఈస్ అన్ 8K ఇమేజ్. సో మీరు దానికి దీనికి డిఫరెన్స్ చూడొచ్చు. ఇందాక మీకు బ్లర్నెస్ లా కనబడింది, ఇప్పుడు మీరు ఎంత జూమ్ చేసినా మనకి ఇది DSLR లో తీసినట్టు క్లారిటీ. బట్ అగైన్ మళ్ళీ నాకు ఇక్కడ వేరే రీజియన్ అనే ఒక ఆప్షన్ చూడండి. దీన్ని ఇంకా అప్స్కేల్ చేసుకోవాలంటే ఇంకా అప్స్కేల్ చేసుకోవచ్చు, ఇంకా 8K కన్నా ఎక్స్ట్రాగా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. బట్ అక్కడ మనకి ఏమవుతుందంటే 8K కన్నా పైకి వెళ్ళిన తర్వాత స్మూత్నెస్ వచ్చేస్తుంది ఎక్కువగా. మీరు కొన్ని వీడియోస్లో చూస్తుంటారు ఏమైతే బాగా మరీ స్మూత్గా అయిపోతాయి ఆబ్జెక్ట్స్. సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఒక లింక్ అనేది ఇక్కడ ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఓన్లీ సెలెక్టింగ్ హిస్ ఫేస్. ఓకే, హిస్ ఫేస్ సెలెక్ట్ చేసుకుని లెట్స్ ఏ యంగ్ పర్సన్ సమ్ ర్యాండమ్గా ఇస్తున్నాను. ఇది అవుట్పుట్ అంత మంచిగా ఉండకపోవచ్చు, బట్ వాట్ ఈస్ ది ఆప్షన్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. యా, ఇంకా వెరీ స్ట్రాంగ్, వెరీ సబ్టిల్. ఓకే, అప్స్కేల్ క్రియేటివ్, అప్స్కేల్ సబ్టిల్. యూ కెన్ ఆల్సో జూమ్ ఇట్ అవుట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ అవుట్ 2x అని ఉంది కదా, దీన్ని నేను యూజ్ చేస్తాను. ఇది డిస్కార్డ్ బాట్లో కిందకి వస్తుందా మనకి? అంటే మిడ్జర్నీ సపరేట్గా అప్లికేషన్ ఉంటుంది, డిస్కార్డ్లో కూడా వాడుకోవచ్చు. కానీ నాకేంటంటే నేను జనరల్లీ డిస్కార్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఆ డిస్కార్డ్లోనే మిడ్జర్నీని, అంటే ఇట్స్ లైక్ ఏ వాట్సాప్లో చాట్ బాట్ లాగా బయట వాడుకోవచ్చు కదా, అట్లా అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ ఫేస్ మీద స్వాప్ చేశాను. ఫేస్ మీద స్వాప్ చేసి యంగ్ బాయ్ అని చెప్పాను. యూ కెన్ సీ. అంటే నేను స్పెసిఫిక్గా ఇండియనా లేకపోతే ఎవరు ఏం స్పెసిఫై చేయలేదు. సో ఇంకా క్లారిటీగా ఇచ్చుకుంటే క్లారిటీగా వస్తుంది. బట్ అవుట్పుట్ చూడడం కోసం మనం ఇలా పెట్టాం. అండ్ ఇంకొకటి ప్రాంప్ట్ ఒకటి ఇచ్చాం, ఇంకోటి గుర్తుందా? సో జూమ్ అవుట్ అని చెప్పి. సో ఇందాక మనకి ఈ ఫ్రేమ్ లో ఉంది, రైట్? ఇక్కడ వరకే ఫ్రేమ్ ఉంది. సో నౌ వీ గాట్ హిస్ లెగ్స్ అండ్ ఆల్ ఓవర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి హిల్స్ కూడా వచ్చింది. ఇది జూమ్ అవుట్ ఆప్షన్. అగైన్ మళ్ళీ దీన్ని ఇంకోసారి మళ్ళీ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం కావాలనుకుంటే జూమ్ అవుట్ చేసుకుంటూ ఒక ఎంటైర్ స్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. యా, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అండ్ యా, బేసికలీ అంటే చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి, కానీ బేసిక్గా మిడ్ జర్నీలో ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని దేనికోసం వాడుకోవచ్చు అనుకుంటున్నారు? లైక్ జెమినీ అయితే పోల్చుకుంటే తోపు ఉంది. సో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మన ప్రాంప్ట్ ఎంత అయితే ఉందో, మన క్రియేటివిటీ ఎంత ఉందో అందులో యూజ్ చేసుకోవచ్చు దీన్ని అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసరికి ఎవరికైతే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు దాన్ని విచ్చలుడే వాడుకోవచ్చు ప్రస్తుతం. అంతే కదా, ఎందుకంటే నాకు తెలిసిన వరకు అయితే అంత డీటెయిల్ ఇస్తుంది కాబట్టి ఒక మూవీ కూడా చేయొచ్చు. యా, అఫ్ కోర్స్ మనం ఒక మూవీని కూడా ట్రై చేస్తున్నామండి దాంతో. అది మనం ఫ్యూచర్లో ముందు పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం దాని గురించి. సరే, ఇది మిడ్ జర్నీ గురించి. నెక్స్ట్ టూల్ ఏంటి? సో ఇప్పుడు సరదాగా ఇమేజెస్ గురించి చూసాం కాబట్టి కొంచెం సేపు కోడింగ్ రిలేటెడ్ వైపు వెళ్దాం. సో కోడింగ్ అనగానే మనకి గుర్తొచ్చే టూల్ ఏదైనా ఉంది అని అంటే గిట్ హబ్. అది ఏ కోడ్ అన్నా కానీ, జావా డెవలపర్ కానీ, వెబ్సైట్ డెవలపర్స్ కానీ, లేదంటే మన పైథాన్ డెవలపర్ ఎవరైనా గిట్ హబ్ అనేది కామన్గా వాడతారు. సో గిట్ హబ్ వాడే గిట్ హబ్ కోపైలట్ అనేది లాంచ్ చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గిట్ హబ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్. అంటే అది ఇంతకుముందు ఓపెన్ సోర్స్ ఉండేది, ఎవరి కింద ఉండకుండా. బట్ ఐ థింక్ అరౌండ్ 7 to 8 years బ్యాక్ గిట్ హబ్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు పర్చేస్ చేశారు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాడే వాళ్ళ ఓన్ టూలే ఈ మన గిట్ హబ్. మరి నార్మల్గా క్లాడ్, చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, గిట్ హబ్తో ఏంటి యూజ్? గిట్ హబ్ కోపైలట్తో దీంట్లో ఉండే ఒక స్పెసిఫిక్ యూజ్ కేస్ ఏంటంటే అండి, మనం ఏ ప్రోడక్ట్ అయినా బిల్డ్ చేసిన తర్వాత గిట్ హబ్లో పుష్ చేస్తాం కదా. గిట్ హబ్లో పుష్ చేసినప్పుడు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద 10 మంది పనిచేస్తారు. ఓకే, నేను ఒక చేంజ్ చేశాను కోడ్లో. ఓకే, మీరు ఒక చేంజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడిటర్ ఇంకో చేంజ్ చేసాడు అనుకుందాం. మన ముగ్గురు చేసిన చేంజెస్ ఒకదానితో ఒకటి క్లాష్ అవ్వచ్చు, లేదంటే ఒకదానికొకటి ఇబ్బంది కలిగేలా ఉండొచ్చు. అంటే ప్రతిదీ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ముగ్గురు మాట్లాడుకోలేదు కదా, ఎవరికి వాళ్ళు పని చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్నే మనకి ఏమంటారు, పిఆర్ అంటాం అనమాట. ఓకే, పుల్ రిక్వెస్ట్ అంటాం.
ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కరెక్ట్గా అవుట్పుట్ రాకపోవచ్చు, ఓకే ఇష్యూస్ రావచ్చు. సో వీటన్నిటికీ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఈ కోపైలట్ ఏదైతే ఉందో అక్కడ ఆటోమేటిక్గా రిజాల్వ్ చేస్తుంది. ఒకవేళ రిజాల్వ్ చేయలేనంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే మనకి సజెషన్స్ ఇస్తుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ వచ్చినాయి ఏంటి అని చెప్పి. అగైన్ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏ క్లాడ్లోనో కర్సర్లోనో పెట్టామంటే మళ్ళీ మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూస్ కేస్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను కావాలనుకుంటే నా దగ్గర ఉన్న ఏవైతే ప్రీవియస్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ లెర్నింగ్, ఇది వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనుకోండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా దానికి రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, లెట్స్ సే గివ్ మీ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. బై ద వే ఇది మనం ఇప్పుడు కంపెనీలో చేస్తున్న ఒక వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఏఐ లెర్నింగ్ అంటే ఏఐ బేస్డ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, LMSs అనమాట. ఓకే ఓకే. సో దాని గురించి ఓవర్ వ్యూ అడిగాను. ఇట్ ఈస్ థింకింగ్ ఇట్ విల్ గివ్ మీ ది. యాక్చువల్లీ ఈ క్లాడ్, ఈ చాట్ జీపీటీ రాకన్నా ముందు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేసింది ఈ కోపైలట్ కదా. కోపైలట్, అంటే కోపైలట్ ఇస్ ది ఫస్ట్ థింగ్ డెడికేటెడ్గా కోడింగ్ కోసమే బిల్డ్ అయిన ఫస్ట్ చాట్ మోడల్. సో VS Code లో ఒక పాపప్ వస్తుండే ఒక 2 years బ్యాక్, దీనికి సంబంధించింది కోడ్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఇదే. దాని తర్వాత వచ్చినాయి అన్ని కూడా ఈ కోడ్కి సంబంధించినవి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా నేను కర్సర్ వాడుతూ ఉంటాను, కానీ నా కర్సర్లో ఇప్పటికి కూడా ఆటో సజెషన్స్కి కోపైలటే ఉంటుంది. ఎందుకంటే ఆటో సజెషన్స్కి అంటే ఆటో సజెషన్ ఇన్ ద సెన్స్ జనరల్గా అర్థం కాని వాళ్ళు, కోడింగ్ లెవెల్లో లేని వాళ్ళకి చెప్పాలంటే మనం ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు తిన్నావా అని THI అని కొట్టగానే సజెస్ట్ చేస్తుంది. సేమ్ అలాగే నేను ఏదైనా ఫంక్షన్స్ రాయాలనుకున్నా, నేను ఏదైనా ఆబ్జెక్ట్స్ రాయాలనుకున్నా, నేను ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా ఒక 2 లైన్స్ రాయగానే మిగిలిన అన్ని అంటే మనం ఆల్రెడీ వేరియబుల్స్ ఏం వాడుతున్నాం ఇవన్నీ ఇన్ఫర్మేషన్ దానికి ఉంటుంది కాబట్టి మిగిలినంతా ఆటో సజెస్ట్ చేస్తుంది. 1-2 లైన్స్ కాదు, ఈవెన్ hundreds of lines ఆఫ్ కోడ్ ఉన్నా సో ఇది కొంచెం టైం పట్టచ్చండి. ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ ద థింగ్, బట్ బేసిక్ ఓవర్ వ్యూ ఏంటి అని అంటే వాట్ ఈస్ దిస్ అండ్ ఏఐ పవర్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. నేను చెప్పినట్టే ఏమేమి ఉంటాయి అండ్ ఇంకా డెప్త్కి వెళ్తే మనం కోడ్లో ఏమేమి స్క్రిప్ట్స్ వాడాం, దాని యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏఐ ఇంజిన్ అని అంటున్నాం కదా, ఈ ఏఐ ఇంజిన్ అనేది కూడా మన కంపెనీలో మనం ఓన్గా క్రియేట్ చేసుకున్న ఒక మాడ్యూల్ అనమాట. సో అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ evolves and different things అవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఏదైతే మన గిటప్ కోపైలట్ ఉందో కోపైలట్ని మనకి కావాల్సిన వేస్లో వాడుకోవచ్చు. సో ఇది కోడింగ్ కదా, ఇందాక ఇమేజ్ గురించి మాట్లాడినాం, మళ్ళీ కోడింగ్, మళ్ళీ ఒకసారి ఇమేజ్ జనరేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో దానికి సంబంధించిన ఏమైనా టూల్ ఉంటే చెప్పండి. ఇమేజ్ జనరేషన్ అనేది ఆల్రెడీ చేసాం కాబట్టి కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం, క్రియేటివిటీతో వెళ్దాం. నాట్ ఓన్లీ ఇమేజ్, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీపీటీ. ఒక పీపీటీ కావాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీపీటీ నేను జనరేట్ చేసి ఇస్తాను. సో దీనికోసం మనము క్యాన్వా టూల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ క్యాన్వా టూల్లో దీనికి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదండి, చాలా వరకు ఫ్రీగా కూడా వస్తుంది మనకి ఇందులో. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ ఏ సిస్టమ్ అని అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఏం సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, లెట్స్ సే ఒక పని చేద్దాం. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. ఓకే, నాకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. అసలు నాకు పీపీటీ ఎట్లా జనరేట్ చేయాలో తెలియదు. ఓకే, సో నాకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక 5-6 స్లైడ్స్లో ఒక పీపీటీ కావాలా. ఓకే, అది చేసుకోవచ్చు క్యాన్వాతో, మనం అవుతుందా, పాసిబిలిటీ ఉందా? ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా చెప్పండి, ఏదైనా ర్యాండమ్గా పెట్టేసుకో. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్, వెరీ సింపుల్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే, సో లెట్స్ సే I want to create a PPT for random password generator for my project work in college. So ఇది కూడా ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మనం ఇట్లా ఇచ్చినాం కదా, దీనికి ఇచ్చిన పీపీటీ డిఫరెన్స్ మళ్ళీ చాట్ జీపీటీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు క్యాన్వాకి సంబంధించిన ప్రాంప్ట్కి మనకు అవుట్పుట్ తేడా ఉంటుంది కదా? తేడా ఉంటుందండి. బట్ ఈ పర్టికులర్ ప్లేస్లో క్యాన్వాలో మనకి అంత డిఫరెన్స్ కనబడకపోవచ్చు, ఎందుకంటే మోర్ దెన్ మనం దీన్ని ఎలా రాసామనే దానికన్నా కూడా ఏం జనరేట్ ఇన్ఫర్మేషన్ అనే దానికి ఎక్కువ స్కోప్ ఇస్తుంది. బట్ అంటే
ఇదేమంటారు మల్టీ స్టెప్ వెరిఫికేషన్ అయితే లాగా. ఒక పని చేద్దాం, నార్మల్గా సింగిల్ ప్రాంప్ట్తో జనరేట్ చేసి చూద్దాము. తర్వాత అంటే మనకి చాట్ జీపీటీ నుంచి ప్రాంప్ట్ జనరేట్ చేసి ఇద్దాము, చేంజ్ ఏముందో చూద్దాం అనేది. ఓకే, సో అయితే ఇక్కడే మనం ఇంకో కొత్తది తీసుకుందాం. ఓకే, సో ఇది ఇచ్చేసి గివ్ మీ ప్రాంప్ట్ టు ఫీడ్ ఇట్ టు క్యాన్వా ఏఐ పీపీటీ జనరేటర్. ఓకే, ఇది వచ్చే గ్యాప్లో మనం ఒకసారి దీన్ని చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలని కూడా చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ డిజైన్. ఓకే, డిజైన్లో ఏ డిజైన్, సోషల్ మీడియా, ప్రజెంటేషన్. సో ఇట్ ఈస్ ఎ ప్రజెంటేషన్, పీపీటీ కాబట్టి. సో ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకున్న. ఆడియన్స్ అంటే క్యాజువల్ గానా, ప్రొఫెషనల్ గానా, ఎడ్యుకేషనల్. సో ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ థింగ్. ఓకే, అండ్ స్టైల్. ఓకే, మినిమలిస్ట్, ప్లేఫుల్, ఆర్గానిక్. సో ఇది కాలేజ్ది కాబట్టి మినిమలిస్టిక్ వెళ్దాం, ఎక్కువగా హడావుడి ఉండకుండా. ఓకే, లెంత్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ అరౌండ్ 5 to 15 స్లైడ్స్ అనేది మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది. సో లెట్స్ గో విత్. సో నాట్ ఓన్లీ ఇక్కడ మనకి ఇవ్వడమే కాదండి, ఇక్కడ మనకు ఒక దాన్ని ఏమంటారు స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అది వస్తుంది చూడండి ఇక్కడ. అది లేయర్స్ కన్వర్ట్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్. టైటిల్ ఒకటే ఇచ్చినాం, స్లైడ్ తగ్గట్టు కంటెంట్ కూడా ఇక్కడ చూడండి, దాని లోపల కంటెంట్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఎడిట్ ఆల్సో. ఓకే ఓకే, సో వై స్ట్రాంగ్ పాస్వర్డ్ మ్యాటర్స్, వై ర్యాండమ్ పాస్వర్డ్, హౌ ఇట్ వర్క్స్. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. అలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. బట్ యూనో మనం అది ఎలా పనిచేస్తుందని చూడడం వరకే కాబట్టి దీని అంతటిని చూసి ఇప్పుడు ఓకే అనుకున్నా కాబట్టి జనరేట్ ప్రెజెంటేషన్ అని కొట్టేసానంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద అవుట్పుట్. ఇది ఫ్రీ ఆర్ పేడ్? ఫ్రీకి ఐ థింక్ సమ్ లిమిట్ ఉంటుందండి. ఇన్నే జనరేట్ చేసుకోవచ్చు, ఇన్ని టోకెన్స్ అని సమ్ ఉంటుంది. కానీ మన ప్రీమియం కనుక ఉంటే అన్లిమిటెడ్ అండి. సో మనకి ఇప్పుడు క్యాన్వా అనేది మన ఆఫీస్లో రోజు వాడుతూనే ఉంటాం. సో అందుకనే మన ప్రీమియం ఉంటుంది కాబట్టి ఎవ్రీడే వాడుకోవడానికి ఇది వస్తుంది. ఓకే, సో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఒక 2 seconds. ఇప్పుడు దీన్ని కొంచెం బిగ్ స్క్రీన్లో పెట్టుకొని చూద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రెజెంటెడ్ బై అనేది మన ఇష్టం, మనం పేరు మార్చుకోవచ్చు, మనం చేంజెస్ చేసుకోవచ్చు. బట్ 90% వర్క్ డన్, 90% వర్క్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్, వై స్ట్రాంగ్ పాస్వర్డ్ మ్యాటర్స్, అండ్ యూ కెన్ ఆల్సో సీ ది ఇమేజెస్. ఏదో ర్యాండమ్ గా ఇమేజ్ పెట్టేసామన్నట్టు కాదు. సో కరెక్ట్ గా ఇమేజ్ వచ్చింది. అండ్ వాట్ ఈస్ ర్యాండమ్ పాస్వర్డ్ జనరేటర్? ఆ ఇమేజ్ మనం కూడా క్రియేట్ చేయలేము అలా. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ యూనో హౌ ఇట్ వర్క్స్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఓకే, సో ప్రాసెస్ ఏంటి అని. నెక్స్ట్ ఫీచర్స్, వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇమేజెస్ కూడా చాలా బాగా. అండ్ ఇమేజెస్ కూడా ఒకసారి మీరు గమనిస్తే, సరే ర్యాండమ్ ఇమేజెస్ కాకుండా దీనికి సంబంధించి ఇమేజెస్ ఇచ్చింది అనుకోండి, అయినా కూడా ఇంకో థింగ్ కూడా చూసుకోవాలి. నాకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ ఇమేజెస్ ఇవ్వడంతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ తో కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ తో మళ్ళీ అరే ఇదేంటి ఇట్లా ఉంది అని కొట్టినట్టు కనబడకూడదు. సో అది కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. మన ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ మంచిగా యాప్ట్ అవుతున్నాయి, ఏది కూడా అవుట్ ఆఫ్ ది ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ర్యాండమ్ పాస్వర్డ్ అనేది రెడ్ కలర్ లో పెట్టాను అనుకోండి, ప్యూర్ రెడ్ బాగోదు. అది కూడా అది మేనేజ్ చేసుకుని ఇస్తుంది. సో నెక్స్ట్ టెక్నికల్ సమ్మరీ ఏంటి? ఓకే, అంటే వన్ క్లిక్ తో పీపీటీ రెడీ అయిపోయింది. 1 click తో అయిపోయింది. నేను ఇదే 10 స్లైడ్ల పీపీటీ నేను 2 సంవత్సరాల క్రితం చేయాలంటే నాకు 2 గంటలు పట్టేది. కరెక్ట్. ఇవన్నీ 2 గంటలు కూర్చున్నా ఇలా చేయగలను లేదో కూడా తెలియదు, మనకు ఐడియా రావు కదా. ఇది మనం ఓన్లీ 1 line తో ఇచ్చినాము. ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాంప్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ఆల్రెడీ మనకి చాట్ జీపీటీ ఇక్కడ రెడీగా ఉంది కదా. సో ఇది చాలా పెద్ద ప్రాంప్ట్ ఇచ్చింది. లెట్స్ ట్రై. కొంచెం డీటెయిల్ పెంచింది. సో ఒక్కసారి దీన్ని మళ్ళీ క్యాన్వాకి ఇన్పుట్గా ఇద్దాం. సేమ్, నేను ఫీచర్స్ ఏమీ మార్చట్లేదు. ఓకే, సేమ్ ఇద్దాం. అండ్ లెట్స్ సీ. ఇంకా చాలా మంది పీపీటీ చేయడం భయపడతా ఉంటారు కదా, చూడండి ఎంత ఈజీగా ఉందో, ఒకసారి ట్రై చేయండి. అంటే అది జనరేట్ అయ్యేలాగా చిన్న మాట, చాలా మంది ఏ టూల్స్ అనేది దేనికి వాడకూడదో దానికి వాడుతున్నారు, దేనికి వాడదో దానికి వాడట్లేదు. జనరల్ బేసిక్ మిస్కన్సెప్షన్ ఇది. మనం చాట్ జీపీటీ ఎటు అయినా చాట్ జీపీటీ వాడతాం. ఇప్పుడు మొన్న మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు అది 3+3 ఎంత లేకపోతే సంథింగ్ ఇలా ఎడిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాన్ని ఫోటో తీసి చాట్ జీపీటీలో అడుగుతున్నారు. ఓకే, ఏం చేస్తాం ఇట్లా అంటే. ఓకే, ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది. లెట్స్ జనరేట్ దిస్.
నాకు తెలిసి ఇంకా ఎన్హాన్స్మెంట్ జరిగిండొచ్చు మేము, ఎందుకంటే ప్రాంప్టింగ్ మంచిగా ఇచ్చాం కదా. యా తప్పకుండా మనకి ఆ ప్రాంప్ట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కానీ బట్ ఎస్పెషల్లీ ఇన్ క్యాన్వాలో అంత డిఫరెన్స్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇది దీనికోసమే ఆప్టిమైజ్ అయ్యింది కదా ముందే. సో ఇట్లా ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి మనం. ఓకే వచ్చేసింది ఆల్రెడీ. సో లెట్స్ సీ. యా సో దిస్ లుక్స్ లైక్ ఏ మోర్ ప్రొఫెషనల్, లిటిల్ బిట్ ప్రొఫెషనల్లో కనిపిస్తుంది మనకి. అండ్ కలర్ స్కీమా కూడా సైబర్ సెక్యూరిటీ తగ్గట్టు వాడింది. అంటే అది కలర్ స్కీమా ఇచ్చింది. ఎలా ఇచ్చింది? బెస్ట్ కలర్ స్కీమా ఇచ్చింది. అంటే అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్కి దాన్ని సూట్ అయ్యేలా ఇచ్చింది. కానీ ఇది దాంతో పాటు సబ్జెక్ట్కి మ్యాచ్ అయ్యేలా కూడా ఇచ్చింది. సైబర్ సెక్యూరిటీ అంటే మనం ఎప్పుడు విల్ యూజ్ బ్లూ కలర్, బ్లూ ఆర్ గ్రీన్ కలర్స్ వాడతాం, వైట్. ఇంకోటి మీరు ఇమేజ్ గమనించారా, టెక్స్ట్ కార్డ్ అది ట్రాన్స్పరెన్సీ తగ్గించేసి చేసింది. అంటే సపరేట్ ఇమేజ్ పెట్టకుండా ఇమేజ్ పైన ఫాంట్ పెట్టింది. ఇంత ముందు కదా లేదు మనం చూసి. చాలా చేంజ్ ఉంది. ఇమేజెస్ చేంజెస్ చాలా ఉంది. ఇట్స్ కంప్లీట్లీ చేంజ్ ఆన్ అనదర్ లెవెల్. కంపారిజన్ కూడా మనం చేయలేము అంత డైరెక్ట్గా. అవును. అండ్ స్ట్రక్చర్స్ కూడా ఒక సైడ్ కి బ్లాంక్ వదిలి అటు సైడ్ కి తీసుకెళ్ళడం, అంటే అదొక బుక్ లాగా, బుక్ ని ఇలా మనం ఫోల్డ్ చేస్తూ వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లా. అండ్ ఈవెన్ ఇమేజెస్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఇమేజెస్ లా ఉన్నాయి. అండ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ లో సమ్ యానిమేషన్స్ టైప్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. యా సో దిస్ ఈస్ ది అవుట్పుట్. లుకింగ్ గుడ్. యా థ్యాంక్ యూ స్లైడ్. బాగుంది, చాలా బాగుంది. దట్స్ ది డిఫరెన్స్. రెండు పనిని కంప్లీట్ చేసేయి. అదే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునేది. ఏ టూల్ని వాడడమే కాదు, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం ఇంతవరకు ఫస్ట్ ఇమేజ్, తర్వాతకి కోడ్, మళ్ళీ కొంచెం ప్రజెంటేషన్ అట్లా కదా. మళ్ళీ ఒకసారి కోడింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చరికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు ఒక తోప్ టూల్ చెప్పబోతున్నారని చెప్పి. సరే చూద్దాం దాని గురించి. ఓకే, అంటే జనరల్గా చెప్పాలనుకుంటే మనం మాట్లాడుకునేవన్నీ తోప్ టూల్ అని చెప్పుకోవచ్చు. లెట్స్ సే మనం ఒక ఈ రిప్లిట్ అని ఉంది కదా, రిప్లిట్ దగ్గరికి వెళ్దాం. ఈ రిప్లిట్ లో దేని చూద్దాం? వెబ్సైట్, మొబైల్ యాప్, డిజైన్, స్లైడ్స్, యానిమేషన్, ఏదైనా పర్లేదు, బట్ అంతకు మించి కావాలా? అంతకు మించా? ఓకే, సో లెట్స్ సే ఒక వెబ్సైట్ లోకే వెళ్దాం ప్రస్తుతానికి. ఈ ఫీల్డ్ ఈరోజు టచ్ చేయలేదు కదా. సో వెబ్సైట్లో ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ని యూజ్ చేద్దాం మనం ప్రజెంట్ ఇప్పుడు? జొమాటోని క్లోన్ చేద్దామా? జొమాటోనా? ఓకే, ట్రై చేద్దాం. సో అగైన్ దానికి కూడా మళ్ళీ బెటర్ మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ సింపుల్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ, బ్యాక్ ఎండ్ కనెక్షన్ ఉండకూడదు. జొమాటో విత్ హైదరాబాదీ స్టైల్ ఫుడ్స్. ఓకే, జొమాటో విత్ హైదరాబాద్ స్టైల్ ఫుడ్స్. హైదరాబాద్ స్టైల్ ఫుడ్సా? హైదరాబాద్ ఓరియంటెడ్ అనుకో. ఇంకా ఏదో బిర్యానీ హైదరాబాద్ అంటే. ఓకే, సో గివ్ మీ ప్రాంప్ట్ టు పేస్ట్ ఇన్ రిప్లిట్. ఓకే, రిప్లిట్లో పేస్ట్ చేయడానికి కావాల్సిన ప్రాంప్ట్ అనేది మనం అడుగుతున్నాం. ఇప్పుడు జొమాటో ప్లేస్ని మనం రీప్లేస్ చేయాలిగా, పేరు మా వేరే పెడతాం. ఓకే, మనం ఇది జనరేట్ అయ్యాక రీప్లేస్ చేద్దాం. లెట్స్ రీప్లేస్ జొమాటో విత్ టొమాటో. ఓకే, మళ్ళీ వాడి పేరు మనకెందుకు, మళ్ళీ రేపు వచ్చి కేసు వేస్తాడు మళ్ళీ. లోగో కూడా ఇచ్చింది, టొమాటో లోగో. ఓకే, డన్. లెట్స్ ట్రై. సో లెట్స్ కాపీ ఎవ్రీథింగ్. అంటే ఇంతది యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి. చాలా రిక్వైర్మెంట్స్ రాసుకుంది, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. చూద్దాం మళ్ళీ ఎంత చేస్తాం. అయ్యా, సో అవన్నీ చదవాలంటే మనం ఒక దాంతో అయిపోతుంది. లెట్స్ లాగిన్ విత్ ఎనీ మెయిల్. ఎడిటర్ గారు ఇవి కొంచెం బ్లర్ చేయండి. చేస్తాడు మెయిల్స్. లవబుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అనదర్ ప్రోడక్ట్. ఓకే, సేమా? నథింగ్ డిఫరెన్స్. యా, అంటే మనకి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీస్, ఫీచర్స్ అవి బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బైక్ అంటే ఎన్ని మోడల్స్ వచ్చినా, ఎన్ని కొత్త కొత్త థింగ్స్ వచ్చినా, మైలేజ్ వైపు వెళ్ళాలనుకుంటే మనం ఎటు వెళ్తాం? బండి ఏదైనా సరే బజాజ్కి వెళ్తాం. ఓకే, ఎందుకంటే మైలేజ్ ఎక్కువగా ఇస్తుంది ఇట్లానే కాబట్టి. సో అట్లాగే ఒక్కొక్క దానికి ఒక ఫీచర్ ఉంటుంది. ఇది ఒక దాంట్లో తోపు ఉండొచ్చు, అదొక దాంట్లో తోపు ఉండొచ్చు అట్లా.
సో దిస్ ఈజ్ మై న్యూ అకౌంట్. సో Okay. అందుకని ఇది మొత్తం ఫస్ట్ నుంచి అడుగుతుంది. ఓకే మనకు ఫ్రీ చాలండి, ఇప్పుడు పైసలు పెట్టేంత ఓపిక లేదు. ఓకే ఓకే, సో ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటింగ్ ఇట్. ఓకే నేను కూడా రెట్లీట్ వాడి చాలా రోజులు అయిందండి. లెట్స్ సీ హౌ ఇట్స్ గోస్. నేను ఎక్కువగా ఇప్పుడు లవబుల్ వాడుతున్నాను నవడే. లాస్ట్ వీడియోలో చూసాం కదా, లవబుల్ ఆర్ బోల్ట్ ఎక్కువగా. సో లెట్స్ సీ దిస్. మీరు ఒకవేళ 1 క్లిక్తోనే ఒకటే లైన్తోనే లైక్ ఇది మనం లాస్ట్ టైం జనరేట్ చేసింది ఏంది వెబ్సైట్ 44 వెబ్సైట్. ఒకవేళ 1 క్లిక్తోనే 1 లైన్తోనే జనరేట్ చేసుకోవాలంటే లాస్ట్ పాడ్కాస్ట్ చూడండి, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. వెబ్సైట్ విత్ ఇన్ 1 minute జనరేట్ చేసిన మొత్తం కూడా కదా, విత్ ప్రాంప్ట్తో. అండ్ ఒకవేళ మీకు కావాలని అనుకుంటే ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ని మీరు వాడుకోండి. మనం అదే ప్రాంప్ట్ యూజ్ చేసి కిరణ్ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసాం, చాలా బాగా వచ్చింది. మీరు కూడా దాన్ని యాస్టిస్గా ప్రాంప్ట్ తీసుకోండి. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది, అది దొరకట్లేదని అనుకుంటే మన టీంకి మెసేజ్ చేయండి యూట్యూబ్లో. ఇది డిఫరెంట్ ఫీల్డ్స్ చూపిస్తాం, మనకు లవబుల్ ఇలా కనపడలేదు, ఇలా కనబడదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ అట్ ది ఎండ్ అవుట్పుట్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా. స్పీడ్ అనేది మనకి పెయిడ్ వర్షన్లో స్పీడ్ ఉంటుందా లేకపోతే? డెఫినెట్లీ. ఇప్పుడు ఏం చేస్తారంటే వాడు జనరల్లీ చెప్పాలంటే ఏఐ టూల్ కూడా ఫ్రీ ఇచ్చేది వాడికి నిజంగా ఫ్రీ కాదు. ఓకే, చాలా చాలా మనీ పడతాయి. మీరు గమనిస్తే ChatGPT వాడు, క్లౌడ్ వాడు, వీళ్ళందరూ కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మంత్లీ. ఎందుకు అని అంటే ఓన్లీ బికాస్ ఆ కస్టమర్ని స్టిక్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు వాళ్ళు చేసేదంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనీ గ్రాబ్ చేసుకోవడానికి కాదు. ఓన్లీ అరే ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే మనకి ఇన్ని వచ్చినా కూడా ఒక థింగ్ ఏదన్నా అంటే ChatGPT అంటారు ఫస్ట్. కరెక్ట్. అలా వాడు దాన్ని క్రియేట్ చేసుకున్నాడు, అందుకే ఫ్రీగా ఇచ్చాడు. వేరే వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారంటే వాడి దగ్గర రిసోర్సెస్ లేవు, అంతమంది ఇన్వెస్టర్ లేరు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇచ్చే ప్రతి ఫ్రీది కూడా వాడికి మనీ పడుతుంది. మనం అడిగే ప్రతి క్వశ్చన్కి 10 రూపాయల దాకా వాడికి ఛార్జ్ అవ్వచ్చు ఆల్మోస్ట్, అంటే యావరేజ్గా చెప్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, అందుకనే మెల్లమెల్లగా మీరు ఫ్రీ సోర్సెస్ అనేది తగ్గిపోతూ వస్తున్నాయి చూసారా. ఇప్పటి నుంచి వచ్చేవాడికి ఏవి ఫ్రీ లేవు. మీరు ఫ్రీ వాడుకోవాలంటే GPT-4 వెర్షన్ వరకే ఫ్రీ ఉంది. GPT-5 వెర్షన్ అంటే ఖచ్చితంగా ప్లస్ అకౌంట్ తీసుకోవాలి. లేదు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే ప్రో అకౌంట్ తీసుకోవాలి. లేదు మీకు కోడింగ్ అకౌంట్ కావాలని అనుకుంటే ప్రో మ్యాక్స్ తీసుకోవాలి. సో ఇందులోనే 3-4 డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే డే బై డే మనం అలవాటు పడిపోయేదాకా తీసుకొచ్చి వన్స్ అలవాటు పడిపోయాక మనం ఎటు వెళ్ళలేమనే సిచ్యువేషన్లో మన దగ్గర డబ్బులు లాక్కుంటాం. ఇది సినారియో. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. అంతా మనం వెరీ టూల్ చేద్దామా? యా, విల్ కమ్ బ్యాక్ టు దిస్. సో ఓకే, ఇప్పటివరకు మీరు అడిగారు కదా, ఇప్పుడు నాకే మన యూజర్స్కి అండ్ మన సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరికీ ఒక మంచి టూల్ అనేది చెప్పాలని ఉంది. అది ఎలాగ టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడే కాకుండా దీని థియరిటికల్గా ఒక విషయం కూడా ఉంది. ఇప్పుడు మనకి సిపియూస్ ఉన్నాయి కదా. సో సిపియూస్ అంటే ఏంటి, మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన సిస్టంలో ఉంటాయి. ఇవి మనకి జనరల్గా మనం ఏ ఆపరేషన్ చేసినా ఆపరేషన్ని క్యారీ అవుట్ చేస్తాయి. అంటే ది బ్రెయిన్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇది మనకి సరిపోవట్లేదని చెప్పి గ్రాఫిక్స్ రిలేటెడ్గా కానీ హైలీ ఏమంటారు ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉండేవి, అంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఉండే వాటి కోసం మనం ఏం చేసాం, ఇది సరిపోవట్లని ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్కి వెళ్ళి జీపీయూస్ చేసాం, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇది గేమింగ్ కోసం కానీ, ఏఐ కోసం కానీ, లేదంటే పెద్ద పెద్ద సిస్టమ్స్ రన్ అవ్వడం కోసం కానీ, సర్వర్లు రన్ అవ్వడం కోసం కానీ, వీటన్నిటి కోసం జీపీయూస్ పెట్టుకుంటూ వెళ్ళాం. ఇదే జీపీయూస్ మనము ఇప్పుడు ఈవెన్ క్లౌడ్ వాళ్ళు కూడా, ఓకే, ఈవెన్ ఓపెన్ ఏఐ వాళ్ళు కూడా ఇదే జీపీయూస్ వాడుతున్నారు. ఓకే, కానీ గ్రాక్ నాట్ మన ఎలాన్ మస్క్ గ్రాక్ కాదండి, అది GROK, ఆ గ్రాక్ కాదు, GROQ, ఇది అనదర్ గ్రాక్ స్పెల్లింగ్. అది చాలా మందికి తెలియదు, అందరికి కేనే తెలుసు, లాస్ట్ కేనే తెలుసు. ఈవెన్ నేను చెప్పినా కూడా చాలా మంది అదే గ్రాక్ అనుకుంటారు. వీళ్ళు ఏం చేశారంటే LPU అనేది ఒకటి డిజైన్ చేశారు. అంటే ఇది లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏదైతే LLMs అంటే ChatGPT మనం వాడుతున్నాం కదా, ఈ ChatGPT బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించేది LLM అనే టూల్, LLM అనే థింగ్ అనమాట. ఈ LLM ఎలాగైతే ప్రాసెస్ చేస్తుందో దానికి కస్టమైజ్డ్ చేసి క్రియేట్ చేసింది LPU. అంటే CPU అంటే మన సిస్టమ్ మొత్తం పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది, సిస్టమ్ లో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా రన్ అవుతుంది, కానీ అంత సూపర్ కాదు. జీపీయూకి వస్తే హై ప్రాసెసింగ్ టాస్క్స్ అన్నిటిని కంపేర్ చేస్తుంది, అంటే ఇంకొంచెం దాన్ని కంప్రెస్ చేసాం, అంటే అన్ని కాకుండా హై ప్రాసెసింగ్ కోసం ఒక డిజైన్ చేసాం. ఇందులో హై ప్రాసెసింగ్ లో కూడా మళ్ళీ ఏఐ రిలేటెడ్ వాటి కోసం సపరేట్ గా డిజైన్ చేసిందే
ఈ ఎల్పియు లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే. సో ఆ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఫస్ట్ టైం క్రియేట్ చేసిందే ఈ గ్రాక్ వన్. ఓకే. సో ఈ గ్రాక్ మనకి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి నార్మల్ వెబ్సైట్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ దాని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏంటి ఇది చిప్ టైపా? ఇది అండి, ఈ చిప్ అనేది వాళ్ళు డిజైన్ చేసి ఆ చిప్లే సర్వర్స్ గా హోస్ట్ చేసి దాన్ని మనకి క్లౌడ్ యాక్సెస్ ఇస్తున్నారు. ఓకే డన్. సో దాన్ని మనం ఫిజికల్ గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లౌడ్ లోనే వాడుకుంటాం మనం. కానీ వాళ్ళ దగ్గర క్రియేట్ చేసింది ఎల్పియు లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే గుడ్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం అన్నమాట. అండ్ బై ద వే ఇదే ఆర్కిటెక్చర్ ని తీసుకుని నౌ గూగుల్ ఈస్ డిజైనింగ్ సేమ్ ఆర్కిటెక్చర్. సో చాలా మందికి గూగుల్ గురించి పట్టించుకుని ఇది వదిలేస్తారు, గూగుల్ వాళ్ళే చేశారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళు, దీనినే రిఫరెన్స్ గా తీసుకుని వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు అట్లా అన్నమాట. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మనకి ఇందులో ఇంకొకరు తెలియని విషయం ఏంటంటే మనం చాలా వరకు ఓపెన్ గా ఉండే ఏవైతే టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ ఆ ఎల్ఎల్ఎంస్ అవన్నీ కూడా మనము ఇందులో ఓపెన్ ఏతో ప్రైజింగ్ తీసుకున్నట్టు తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది ఎలా అంటే మనం చాట్ జీపీటీ మన సిస్టంలోనో మన వెబ్సైట్లోనో బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే ఇది డెవలపర్స్కి ఐడియా ఉంటుంది. ఏపీఐ కీస్ ద్వారా దీన్ని మనం యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఈ ఏపీఐ కీస్ అనేది ఓపెన్ ఏ వాడు మనకి ఇస్తున్నాడు. ఓకే, దీనికి 1 మిలియన్ టోకెన్స్కి ఆన్ యావరేజ్గా ఓపెన్ అయ్యే వాళ్ళకి $5 మనం పే చేయాలి. ఓకే, టోకెన్స్తో కౌంట్ చేస్తాం అంతా. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం టోకెన్ అంటే ఇప్పుడు ఒక 2 పదాలు ఉంటే 2 పదాలకి 3 టోకెన్స్ ఖర్చు అవుతాయి. ఇలా చూసుకుంటే 1 మిలియన్ టోకెన్స్కి $5 పే చేయాలి మనం చాట్ జీపీటీ వాడికి. అదే ఇక్కడ అదే $5 పెడితే మనకి 200 మిలియన్ టోకెన్స్ వస్తాయి. 200 టైమ్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, అన్ని టోకెన్స్ వస్తాయి. కానీ కొన్ని చోట్ల ఎఫిషియన్సీ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రతి చోట యూజ్ చేయగలిగేది కాదు. మనం ఎంత మాట్లాడుకున్నా ది బెస్ట్ టూల్స్ అని చెప్తే ఓపెన్ అయ్యే వాళ్ళవే ఉంటాయి. జీపీటీసీ ది బెస్ట్. కానీ నాకు ది బెస్ట్ అవసరం లేదు, నాకు ఉండేది వెరీ సింపుల్ రిక్వైర్మెంట్ లేదంటే వెరీ బేసిక్ రిక్వైర్మెంట్ అని అనుకుంటే కనుక మనం దీనికి స్విచ్ అయిపోవచ్చు. ఎందుకంటే 200 పెట్టే దగ్గర రూపాయితో పని అయిపోతుంది అట్లా అనమాట. సో సేమ్ మనం ఓపెన్ ఏ ఎలా వాడతామో ఇది కూడా అలాగే వాడుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ మోడల్స్, లామా వాళ్ళ మోడల్స్ ఉంటాయి. ఓకే, ఓపెన్ ఏ వాళ్ళది అంటే ఓపెన్ ఏ వాళ్ళు ఇంతకు ముందు ఫ్రీ మోడల్స్ ఉంటాయి కదా, అవి విస్పర్ మోడల్స్ ఇంకా గెమ్మా ఇలాంటి ఫ్రీ సోర్స్ ఉన్న మోడల్స్ అన్ని ఇందులో అవైలబుల్గా ఉంటాయి అట్లా. సో మీన్ వైల్ ఒక్కసారి ఇది వెనక్కి వెళ్ళి చూద్దాం టొమాటో వచ్చిందో లేదో. యా, టొమాటో వచ్చేసింది. సో లెట్స్ ఓపెన్ ఇన్ ది అనదర్ పేజ్. వాడు చూసా ఫస్ట్ లోడింగ్ కూడా లోగో లోడింగ్ కూడా ఇచ్చాడు. లోగో లోడింగ్ కూడా టొమాటో లోడింగ్ ఇచ్చాడు, బాగుంది. సో డిస్కవర్ హైదరాబాద్స్ మోస్ట్ లవ్డ్ ఫుడ్. సో సెర్చ్ ఫర్ రెస్టారెంట్ డిషెస్. అఫ్ కోర్స్ హైదరాబాద్ అనగానే ఫస్ట్ బిర్యానీ ఉంటుంది. ఇది ఒకటి రాలేదు. సో దేర్ ఇస్ అన్ ఇష్యూ, ఒక ఇష్యూ ఉంది. అండ్ చికెన్ 65 అని సమోసా ఫోటో ఇచ్చింది. ఓకే, బట్ యాక్సెప్టబుల్ లేఅవుట్స్ వచ్చాయి. అంటే చాలా మంది అనుకుంటుంటారు కదా, అంటే ఈవెన్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్పే మాట ఏంటంటే మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చేసేయండి, వెబ్సైట్ జనరేట్ అవుతుంది, అవుట్పుట్ వచ్చేసి అది. సో అది అప్ టు సమ్ లెవెల్ వరకే. ఓకే, ఇప్పుడు సరే వాళ్ళు చెప్పిన మాటతో ఇక్కడ చూసుకుందాం. హలీంకి ఒక ఇమేజ్ మిస్ అయింది. ఇప్పుడు మనం కోడింగ్ లోకి వెళ్తే ఈ ఇమేజ్ కి ఒక పాత్ అని ఉంటుంది, HREF అని రిఫరెన్స్ పాత్ అని ఉంటుంది. అందులో ఏదైనా ఇష్యూ వచ్చి ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు మీకు తెలుసు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసేస్తాం. ఓకే, ఒక సెకండ్ లో పని అయిపోయింది. ఓకే, ఇదే ఏమీ తెలియనోడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాట విని వైబ్ కోడింగ్ అంటే నాకు హలీం పిక్ మిస్ అయింది దాన్ని కొట్టు చూడనంటే ఇప్పుడు ఈ కోడ్ అంతా గ్రాప్ చేసుకోవడానికి ఒక 4-5 టోకెన్లు వాడుతుంది. మళ్ళీ ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి ఒక 1000 టోకెన్స్ వాడుతుంది. సో ఓవరాల్ గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోగా ఒక 10,000 టోకెన్లు అయిపోతాయి. అంటే ఈ ఒక్క చిన్న చేంజ్ నువ్వు చేంజ్ చేయడానికి 10,000 టోకెన్ వాడేసావంటే వెబ్సైట్ కంప్లీట్ అయ్యేలోగా నీ టోకెన్లు అయిపోతాయి. అట్లా మళ్ళీ వెబ్సైట్లు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసే అమౌంట్ అవుతుంది, అంతే అవుతుంది. సో అంటే అలా అయినా కూడా ఒక్కోసారి పని అవుతుందని చెప్పలేము. ఒక్కోసారి చూడండి చాట్ జీపీటీకి కానీ ఎంతమంది ఫేస్ చేశారో తెలియదు, కానీ నేనైతే చాలా ఫేస్ చేశాను. ఒక పర్టికులర్ టాస్క్ పర్టికులర్ ఇష్యూ ఉందని చెప్పి దానికి 10 సార్లు చెప్పినా కూడా 11వ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తుంది. సో అట్లా. బట్ ఓవరాల్ లేఅవుట్ బాగుంది అండ్ ఫూటర్ బాగానే ఉంది. డిజైన్ పరంగా ఓకే అండి టూల్స్ అన్ని. బట్ మనకి తెలిసి ఉండాలి, మనకి డొమైన్ నాలెడ్జ్ ఉంటేనే మనం చేంజ్ చేయడానికి ఉంటుంది. ఏదో అంటే లేఅవుట్ ఐడియా లేకపోతే ఐడియాస్ అయితే వస్తాయి, అంతే యూజ్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసుకోవడానికి అవుట్పుట్ కి రాదు. ఇది రెప్లిట్.
Yeah. సరే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. గ్రాక్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. గ్రాక్ ఓకేనా? అది గ్రాక్ అంతే అండి. దాన్ని ఇక మనకి ఏపీఐకి తీసుకోవచ్చు, తీసుకుని రియల్ టైంలో వాడుకోవచ్చు. దెన్ ఒకప్పుడు ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది మన చైనీస్ మోడల్ డీప్ సీక్. ఓపెన్ ఏఐ వాళ్ళ మోడల్స్కి బీట్ చేసిందని చెప్పేసి, లేకపోతే సో అమౌంట్ క్రాష్ చేసింది అని అప్పుడు వైరల్ అయ్యింది కదా. ఏంది అసలు డీప్ సీక్ ఏంటి? డీప్ సీక్ గురించి ఒక చిన్న థింగ్ చెప్తామండి. అంటే చాలా వరకు ఈవెన్ ఇన్ ఇండియాలో కూడా చైనీస్ అంటే ఒక కాపీ అనేసి, లేదంటే చీప్ మోడల్స్ అని చెప్పి, చీప్ లో బడ్జెట్ అని చెప్పి, క్వాలిటీ ఉండదని చెప్పి. కానీ ఎప్పుడైనా కూడా ఒక డెవలపర్ అనే కదండి, ఒక మంచి మనిషి అని అంటే అవతలోడు చేసింది తిట్టడంతో పాటు మంచి చేస్తే దాన్ని కూడా పొగడాలి. కరెక్ట్. దాన్ని మనం ఒప్పుకోవాలి. ఓకే, అసలు ఏఐ అంటే అందరూ ఓపెన్ ఏఐ అంటారు, లేదంటే క్లాడ్ అంటారు. అది కాదండి. ఏఐ అనేది ఫౌండేషన్ వేసింది చైనా. ఓకే, ఎలాగో చెప్తాను. అసలు మనం వీటన్నిటికీ కారణం ఇప్పుడు మనం చూస్తున్న 90% ఆఫ్ ది మోడల్స్ అనేవి కూడా వచ్చేది ట్రాన్స్ఫార్మర్ అనే ఒక ఆర్కిటెక్చర్ నుంచి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనే ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసింది ఒక రిఫరెన్స్ పేజ్ నుంచి. ఆ రిఫరెన్స్ పేజ్ వచ్చేసి అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. ఇది రీసెర్చ్ పబ్లికేషన్ అనమాట. ఈ పబ్లికేషన్ ని తీసుకుని దాన్ని అందులో చెప్పినట్టుగా క్రియేట్ చేసింది ట్రాన్స్ఫార్మర్. ఇదే మన క్లాడ్ కానివ్వండి, ఓపెన్ ఏఐ కానివ్వండి, డీప్ సీక్ కానివ్వండి, ఓకే, గెమ్మా కానివ్వండి, యూ కెన్ నేమ్ ఇట్. మనకి తెలిసిన టాప్ 10-15 మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చరే వాడుతున్నాయి. దీన్ని రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రిలేటెడ్ అంటాం, హ్యూమన్ ఫీడ్బ్యాక్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఓకే, హెచ్ఎఫ్ఆర్ఎఫ్ అట్లా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఏదైతే మోడల్ పేపర్ అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనేది ఉందో ఇది క్రియేట్ చేసింది చైనీస్ వాళ్ళే. ఈ రీసెర్చ్ పేపర్ రాసిన చైనీస్ వాళ్ళే. అండ్ మనము అప్లికేషన్ పరంగా యూఎస్ వైపు చూస్తాం కానీ అన్నీ అసలు ఈ మోడల్స్ అన్నీ క్రియేట్ చేసింది, అసలు ఈ పేపర్స్ అన్నీ రాసింది, ఇవన్నీ దగ్గరికి వెళ్తే ఏదో విధంగా చైనీస్ వాళ్ళకి రిలేషన్ ఉంటుందండి. ఈవెన్ మన పక్కనే ఉండి మనకి అంత మంచి ఫ్రెండ్ కాకపోయినా కూడా నేను ఎందుకు చెప్తున్నంటే ట్రూత్ ఈజ్ ట్రూత్. వాళ్ళు మంచోళ్ళు అవని చెడ్డోళ్ళు అవని వాళ్ళు దేనికోసం వాడుతున్నారు పక్కన పెడితే దే ఆర్ ది ఇనిషియల్ ఇన్నోవేటర్స్. సో ఆ విధంగానే డీప్ సీక్ అనేది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే మనము డిస్టిల్డ్ మోడల్స్ అంటాం మనం వీటిని, అంటే ఏమవుతుంది ఇప్పుడు ఎలా ఉందంటే నేను వచ్చేసి మీ దగ్గర ఏమంటారు మామిడికాయలు దొంగతనం చేస్తాను, కానీ నా దగ్గర ఎవరిని దొంగతనం చేయొద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ చూడండి. సో ఇప్పుడు ఓపెన్ అయ్యే వాళ్ళైనా ఎవరైనా కూడా అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ థెఫ్ట్ అని చెప్పలేం, కానీ దే ఆల్ యూజ్డ్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా, బయట అవైలబుల్ డేటా. అండ్ ఓపెన్ అయ్యే కానీ క్లాడ్ కానీ ఏవైనా కంపెనీస్ దే కెన్ ఓన్లీ వాళ్ళ మోడల్స్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అన్న పెట్టగలరు, కానీ వాళ్ళు ఏ డేటా వాడారు వీటి మీద రిస్ట్రిక్షన్స్ ఉండవు. డేటా ఈజ్ ఓపెన్. మీరు ఎప్పుడన్నా ఓపెన్ సోర్స్ థింగ్ వాడారంటే అది ఓపెన్ లోనే ఉంటుంది, అది మీ సొంతం ఎప్పుడూ కాదు. సో అలాంటి డేటానే మళ్ళీ డీప్ సీక్ వాడినప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు వీళ్ళు సేమ్ సోర్స్ వాడారు. ఓకే, సినారీ ఏంటంటే వాళ్ళు వాడింది వీళ్ళు వాడింది సేమ్ సోర్స్, కానీ వీళ్ళు దాన్ని ఎలా పోర్ట్రేట్ చేశారు యూఎస్ వాళ్ళు, ఏదైతే మా సిస్టమ్ ఉందో మా సిస్టమ్ని కాపీ చేశారు, లేదంటే మా సిస్టమ్ నుంచి తీసుకున్నారు. సో దే క్యాన్ డైరెక్ట్లీ ప్రూవ్ దట్. ఓకే, ఒకవేళ నిజంగా అది ప్రూవ్ అయి ఉంటే డీప్ సీక్ వాళ్ళు ఉండేది కాదు. సో ఇదేంటంటే కొంచెం వాళ్ళని డౌన్ గ్రేడ్ చేయడానికి చేసిందే, కానీ డీప్ సీక్ ఇస్ ద గ్రేట్ టూల్. ఇంకా అప్లికేషన్ వాడడం అంటారా, మీకు తెలియదు ఏముంది. లెట్స్ సే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డీప్ సీక్ ఈ ఓపెన్ ఏ మోడల్స్ బిల్డ్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా 90% అమౌంట్ తక్కువ అయిందని చెప్పేసి కూడా అప్పుడు బాగా వైరల్ చేశారు. సో అంటే అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ అమౌంట్ జనరేట్ చేసిన మోడల్స్ అని చెప్పేసి కూడా వచ్చింది. చూద్దాం మన పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఉందో వెళ్తాం ఒకసారి. పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుందండి. అంటే దీనికి ఎందుకు తక్కువ అయింది అని అంటే అగైన్ చెప్పాను కదా, ఇప్పుడు ఏఐ అనేది ఇనీషియల్ స్టేజ్లో ఉంది. ఏఐ ఇన్ ద సెన్స్ ఏఐ ఎల్ఎల్ఎం జనరేటివ్ ఏఐ అనేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 10 వైర్లు ఇట్లా చిక్కుముడి ఉందన్నమాట. ఇందులో ఒక వైర్ చిక్కుముడి నువ్వు లాగినా కూడా అది మీకు మిగిలిన వాటికి చాలా దారులు ఇస్తుంది. ఓకే, అంటే చాలా క్లమ్జీనెస్ పోతుంది. అంటే ఒక దాన్ని తీసినా కూడా ఒక 30-40% మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సో అట్లాగే ఇప్పుడు కూడా
వాళ్ళు అప్పుడు ట్రైన్ చేసినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అవి. అవును. మెల్లమెల్లగా ఏమైంది, ఇప్పుడు చైనీస్ వాళ్ళే కాదు, ఇండియన్స్ కూడా, ఈవెన్ సర్వం వాళ్ళు కూడా. సో మెల్లమెల్లగా దాన్ని ఒక్కొక్క వైర్ని బయటికి తీసే కొద్దీ సింపుల్ అవుతుంది ప్రాసెస్, సింపుల్ అవుతుంది, కాస్ట్ కటింగ్ అవుతుంది, కటింగ్ అవుతుంది. అది సో ఇక్కడ చూసారు కదా, థాటింగ్ అనేది ఇక్కడ థాట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇచ్చింది, తర్వాత ఇక్కడ అవుట్పుట్ అనేది ఇచ్చింది. యూనో అది థాట్ ప్రాసెస్ కూడా చాలా బాగా చేస్తుంది. అండ్ అగైన్ ఇది కూడా రీసెర్చ్ పేపర్స్ వాటిని చాలా బాగా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది డీప్ సీక్. నెక్స్ట్ ఏముంది మన దగ్గర? డాలీ. సో మళ్ళీ ఇమేజ్ జనరేషన్. సో డాలీ దగ్గరికి వెళ్ళాలంటే అది సపరేట్గా మనము ఇమేజ్ జనరేషన్ అని ఏం లేదండి. అంటే డాలీ సపరేట్గా ఉండొచ్చు, బట్ యూనో మనకి జస్ట్ జస్ట్ మనం ఏదైతే చాట్ జీపీటీ వాడుతున్నామో దాంట్లో డాలీ అనేది డిఫాల్ట్గానే మనకి ఇన్బిల్డ్ చేసి ఉంటుంది. సో ఈ ఇన్బిల్డ్ చేసిన టూల్ని మనం ఎలా వాడుకోవచ్చు ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు జనరేట్, ఏం ఇమేజ్ చేద్దామంటారు ఈరోజు? ఏం చేద్దాం? సరే, చార్మినార్ ముందు జనరేట్ చేసేసి ఫోటో. ఐ వుడ్ లైక్ టు జనరేట్ an image of a girl, let's say with shopping yellow dress, with lots of shopping bags, standing in front of Charminar, streets and stalls అన్నీ కూడా. Okay, also include surrounding streets and stalls. Okay, ఇట్ షుడ్ నాట్ బి ఏ, అంటే నాకు అదంతా కరెక్ట్గా ఉంటుందని చెప్పట్లేదు, బట్ నేను అది అర్థం చేసుకుంటుంది, వాట్ ఈస్ వాట్ అనేది అర్థం చేసుకోగలను. ఓకే, సో లెట్స్ సీ ఇట్ ఈస్ గివింగ్ మీ ది అవుట్పుట్. అంటే నేను ఒక 1 year నుంచి జెమినీ అండ్ చాట్‌జిపిటి యూజ్ చేస్తున్నా, బట్ జెమినీలో కొంచెం ఫేస్ చేంజ్ కనిపించింది, ఇలా కనిపించలేదు. మరి చూద్దాం సరే ఎలా ఉంటుందో. యా, అంటే ఐ థింక్ ఓపెన్ ఏ వాళ్ళు ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ పెట్టారు. అండ్ యూనో ఇక్కడికే వాళ్ళకి చాలా ఎక్కువైపోతుంది, ఇమేజ్కి వీడియోకి చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. సో అందుకే మనకి సోరా కూడా డౌన్ చేయడం జరిగింది. సో అందుకనే వీళ్ళు ఈ ఫీల్డ్లో ఎక్కువగా ఫోకస్ చేయలేదు, ఎక్కువగా డెవలప్మెంట్స్ అనేవి చేయలేదు. ఓకే, సో అందుకనే ప్రాబబ్లీ మనకి చూసి ఉండకపోవచ్చు. అండ్ యూనో వచ్చే అవుట్పుట్ కూడా అంత ఎఫిషియంట్ అవుట్పుట్ వస్తుందని నేను అనుకోవట్లేదు, బట్ విల్ సీ. ఇప్పుడు ప్రాంప్ట్ కూడా మళ్ళీ దీనికి ప్రాంప్ట్ ఇచ్చి దీనికి ఇవ్వచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రాంప్ట్ జనరేట్ చేయమని అదే ప్రాంప్ట్ జనరేట్ చేయమంటుంది, అంతే. అప్పుడు ఇంకా కొంచెం పెరగవచ్చు పర్ఫార్మెన్స్, అంతే. సో మనకి జనరేట్ అయితే అవుతుంది, బట్ అట్లీస్ట్ చెప్తుంది. ఓకే, డన్. 2 ఇమేజెస్ వచ్చినాయి. గుడ్. సో ఇది జనరేట్ అర్థమైపోతుంది జనరేట్ చేసిరని చెప్పేసి పక్కకి చూపి. పక్కది కొంచెం ఒరిజినల్గా ఉంది, ఇది ఒరిజినల్గానే అనిపిస్తుంది, అంతే, రియల్ ఇమేజ్ లాగా అనిపిస్తుంది. నైస్, అంటే ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్, ఓకే, బట్ యునో నాట్ అప్ టు ది ఎంటైర్. ఇక్కడ షాదాబ్ చేసింది, కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఓకే, బాగుంది. ఓకే, ఇట్స్ ఓకే. నాట్ అంటే ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అయితే బెటర్ గానే జనరేట్ చేసి. అంటే ఇప్పుడు ర్యాండమ్ గా చూపిస్తే గుర్తేం పట్టలేదు, పిక్చర్ లాగానే ఉంది, ఫస్ట్ చూస్తే గుర్తుపడతారు ఏజ్ రిలేటెడ్ అని చెప్పి. ఇది కొంచెం గిబ్లీ స్టైల్ అవి మనం చేస్తున్నాం కదా, ఆ స్టైల్లో ఉంది, కొంచెం హైపర్ రియాలిటీలా ఉంది, ఎక్కువ కలర్ కూడా ఎక్కువ, బట్ దిస్ ఈస్ గుడ్. ఇది డాలీ. నెక్స్ట్ సరికి సర్వమే, ఇది కూడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది మన ఇండియన్స్కి. ఓకే, దీని గురించి కూడా కొంచెం మాట్లాడదాం, అండ్ ఇది ఎందుకోసం యూజ్ చేస్తాము అండ్ ఏంటిది అంతా కూడా. సో సర్వం ఏ దగ్గరికి వచ్చేసరికల్లా దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఉందండి, అంటే ఈవెన్ ఇండియాలో కూడా. ఇప్పుడు మనం బయట చూసే మోడల్స్కి సర్వంకి తేడా ఏంటంటే, బయట చూసే మోడల్స్ అన్నీ కూడా జనరల్ మోడల్స్ అండి. ఈవెన్ మన ఇండియాలో ఏమేమైతే చేస్తామో వాటన్నిటికీ అది కన్సిడర్ చేసుకోదు. ఇప్పుడు ఇండియా కోసం సపరేట్గా చేసింది కాదు కదా అది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, లేకపోతే తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్, లేదంటే తెలుగులో చాటింగ్ చేయడం, హిందీలో చాటింగ్ చేయడం, ఇవన్నీ చాలా క్లమ్జీగా ఉంటాయి అండ్ యూనో నథింగ్ పర్ఫెక్ట్ అనమాట. కానీ ఇఫ్ యు సీ సర్వంకి వచ్చేసరికల్లా, సర్వం ఏఐ ఫర్ యూ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఒకటి ఉందండి. ఈ ఏఐ ఫర్ యూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటి దగ్గర ఖాళీగా ఉండే ఆడవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ వీళ్ళకి ఏం చేస్తారంటే
మంత్కి ఒక 300-400 అట్లా వాళ్ళకి పేమెంట్ చేసి Okay. వాళ్ళని ఒక స్క్రీన్ మీద ఫోన్ స్క్రీన్ మీద టెక్స్ట్ చూపించి దాన్ని వాళ్ళని మాట్లాడమని చెప్తారు ఓకే. డేటా కోసం అనమాట. సో అదే బాగా వైరల్ అవుతుంది లింక్డ్ఇన్ లో కానీ ఈ మెయిన్లీ ఒక బ్లాగ్స్ లో కానీ దే ఆర్ ఫీడింగ్ డేటా టు ఏఐస్ అని చెప్పేసి ఇక్కడ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. అదే యా అట్లాంటిదే ఇది కూడా ఏంటంటే అది వీడియోస్ కోసం. ఆడియోస్ కోసం ఏం చేస్తున్నారంటే ఒక అప్లికేషన్ ఉంది దానికోసం గవర్నమెంట్ దగ్గర నుంచి ఏఐ ఫర్ యూ అని ఉంటుంది, ఏఐ ఫోర్ యూ అని. ఓకే, దీని నుంచి మనకి మొత్తం డేటా అనేది ఇలాగా లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు బయట వాడికి దీనికి తేడా ఏంటండి, ఇది పక్కా లోకల్లో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే దాదాపు 5 డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి. కరీంనగర్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఒకటి ఉంటుంది, ఓకే, శ్రీకాకుళం స్లాంగ్ ఒకటి ఉంటుంది, అండ్ యూనో రాజమండ్రి స్లాంగ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ మళ్ళీ గోదావరి జిల్లాలోకి వెళ్తే అది ఉంటుంది. సో ఈ 5 డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళతోనూ ఇదే చేపిస్తాం. ఓకే, సో ప్రతి ఒక్క స్లాంగ్ ప్రతి ఒక్క ఏరియా నుంచి థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ అనే మనకి ఇన్పుట్ వస్తున్నాయి. ఈ ఫైల్స్ ని గవర్నమెంట్ తో వీళ్ళు కనెక్షన్ పెట్టుకుని ఈవెన్ మనం కూడా వాడుకోవచ్చు అప్ టు సమ్ లెవెల్ వరకు ఫ్రీ. వాటిని వాడుకుని వీళ్ళు టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ వాటిలో ఇన్బిల్డ్ చేశారు. రియలిస్టిక్ పెరుగుతుంది అన్నమాట. యా, దీనివల్ల ఏంటంటే పక్కనున్నోడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ విధంగానే మనకు అవుట్పుట్ వస్తుంది. అది చాట్లో కావచ్చు, స్పీచ్లో కావచ్చు, వీడియోలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ మన నేటివ్నెస్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ సర్వం అనేది ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి $30 బిలియన్ వరకు రేస్ చేసి ఇప్పుడు కర్ణాటకలో ఖతర్నాక్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసింది. మొన్నే వాళ్ళ టూర్ కూడా చూసాను నేను, చాలా బాగుంది ఆఫీస్. మంచి స్టార్ట్ కదా ఇది. ఇది ఒకసారి చూద్దాం ఎట్లా ఏం చేస్తుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక స్టూడియోలోకి వెళ్ళామంటే ఒక చిన్న టెక్స్ట్ టు స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా, ఒక స్పీచ్ we can't hear this but we can add it later. But speech అనేది మనకి ఎలా వస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. Welcome to Sarvam AI. We build cutting edge voice technology for Indian languages. Our text to speech models produce natural human voices that sound incredible. సో మనం చిన్నప్పటి నుంచి చూసిన ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఏదైనా చూసినా కానీ యాక్సెంట్ వేరే ఉంటుండే, అంటే మనకు అర్థం అయిపోతుండే ఇది ఏదో మొబైల్ నుంచి వస్తుంది అని చెప్పేసి. అట్లా వెళ్ళి ఇప్పుడు రియలిస్టిక్ వాయిస్ ఉంది. రియలిస్టిక్ వస్తుంది. ఇంకొక వాయిస్ చూద్దాం, దెన్ వీ కెన్ క్లోజ్ ఇట్. సో ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ద టెక్స్ట్ అనమాట. వన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత పూజ షీ ఈజ్ ఎంకరేజింగ్ వాయిస్. Welcome to Sarvam AI. We build cutting-edge voice technology for Indian languages. Our text-to-speech models produce natural, human-like voices that sound incredibly realistic. You can type your text or click the play button on any voice card to try. సో ఒకవేళ అంటే మనలాంటి వాళ్ళం కొంచెం దీన్ని కొంచెం అన్న ఐడెంటిఫై చేయగలము, కానీ ఒక నాన్ ఏఐ రిలేటెడ్ నాన్ ఐటీ రిలేటెడ్ ఎవరికి ఇచ్చినా కూడా అది ఒక మనిషి మాట్లాడిన దానిలాగా కరెక్ట్. అయితే ఇవి ఏమి ఇస్తుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంది, ఇంకేది ఇమేజ్ కూడా ఉందా? స్పీచ్ టు టెక్స్ట్ ఉంది, మనకి ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఒకటి పెట్టాం, హే టాక్ లైక్ యూ నార్మల్ డు కల్ ఆఫీస్ మే 3 మీటింగ్స్. ఓకే, ఇదంతా ఒక లాంగ్వేజ్ లో ఇచ్చాను, అది మనకి ఈ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడం. ఓకే, చాలా ఉన్నాయి ఫీచర్స్ దీంట్లో. సో ఇంగ్లీష్ టు హిందీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, తెలుగు. ఓకే, సో ఎఫ్ఎస్సి తెలుగు మీరు సాధారణంగా మాట్లాడే విధంగా మాట్లాడండి. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ చాలా బాగుంది సార్. సో ఎంకరేజ్ చేయాలి మనం, ఎందుకంటే మన ఇండియన్ మోడల్. ఇవి ఒకసారి మనం ఏది డిస్కస్ చేసినా ఒకసారి రీక్యాప్ చేసుకున్నాము. సో ఇంతవరకు వచ్చేసరికి మిడ్ జర్నీ, గిట్హబ్ కోపైలట్, క్యాన్వా, రిప్లెట్, గ్రాక్, డీప్సీక్, డాలీ, సర్వం డన్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంటే ఓవర్ వీక్ వచ్చేసరికల్లా ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి ఏమవుతుందంటే అండి, ఈ టూల్స్ అన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే మీరు వెనక పడిపోకుండా ఉండడం కోసం. ఓకే, అట్లీస్ట్ మీరు సర్వైవ్ అవ్వడం కోసం చెప్తున్నాం. కానీ నిజంగా మీరు ఐటీ ఫీల్డ్లో ఉండాలి, ఐటీ ఫీల్డ్లో పనిచేస్తున్నారు, మీరు ఏ టెస్టర్ గానో, ఏ డెవలపర్ గానో, లేకపోతే ఏ డెవాప్స్లోనో వీటన్నిటిలో ఉన్నారంటే ఏఐ అనేది ఇట్స్ నాట్ ఏ చాయిస్ అండి, ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. సో దానికోసం ఏఐ నేర్చుకుని తీరాలి. అది కూడా ఇలాంటి టూల్స్తో ఫన్నీ వేలో నేర్చుకుంటేనే మీకు యూజ్ ఉంటుంది. దానికోసమే కిరణ్ మీకు కూడా చెప్తాడు, వినండి. సరే, మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ కోర్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఆగస్టు 22 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీరు ఆగస్టు ముందు చూసింటే ఈ బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వచ్చు, లేదా తర్వాత చూసినంటే
మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సిలబస్ ఏంటిది అంతా కూడా ఇప్పుడు మేము ఎట్లా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ లాగా అట్లనే ఎవ్రీథింగ్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట నీట్గా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా, ఫ్రీ డెమో కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ చెక్ చేయండి, కామెంట్ చెక్ చేయండి, డెమో చూడండి. చెప్తున్నాను కదా, ఎట్లా ఉంటుందంటే మీ ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా టూల్స్ రియల్ టైంలో అండ్ డిఫరెంట్ ట్రై చేయడం కానీ, ట్రయల్ అండ్ ఎర్రర్స్ కానీ ఇట్లా మీరు ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ డెమో చూడండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. మిస్ అవ్వకండి. డెమో అయితే ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ పోడ్కాస్ట్ ఎట్లా అనిపించింది ఆర్ ఈ కన్వర్జేషన్ ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఈ నెక్స్ట్ మీకు ఎట్లాంటి సంబంధించిన ఏ టూల్స్ సంబంధించిన ఏ కావాలో కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్ యూ, బై బై.